హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి తుపు తుపు అని ఉయ్యాలనిపించితే కిందైతే కామెంట్ చేయండి అండి. ఫ్రెండ్స్ ఒక్కటి మనస్ఫూర్తిగా చెప్పండి. ఇమాన్యుయల్ తప్ప ఎవరన్నా ఆడుతున్నారండి ఈ రోజు గేమ్? రక్తాల చిందించాడు ఇమాన్యుయల్. రక్తాలు చిందించాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే దివ్య నిఖిత గారిని అంతలాగా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడిన సంజన గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ అన్నీ కూడా క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. ఇద్దరు పోలీసోళ్ళొచ్చారు. అర్జున్ అంబటే తర్వాత ఏంటంటే అమర్‌దీపు. ఇగో ఈ పోలీసు డ్రెస్ బొక్క. పోలీసు డ్రెస్ బొక్క. దాని గురించి మాట్లాడుకుందాం. అన్నీ క్లారిటీగా చెప్తాను. షార్ట్ వీడియో అండి. వెరీ వెరీ షార్ట్ వీడియో. ఏటి ఈ బ ఈ ఈ దీని 50 నిమిషాలు సినిమా గురించి గంట లాగలేను. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా చూసినా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి. ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ ఇంకా పవన్ కళ్యాణ్ మనకి డీహైడ్రేట్ అయిపోద్ది ఆ అమ్మాయి. ఆ ట్రోల్స్ చేస్తున్నారు గానీ నాటకం అదంతా కాదు గానీ ఆ అమ్మాయికి 2 డేస్ పెట్టి బాగోదు తనూజ గారికి. కళ్ళు తిరిగి పడిపోతది. టాస్క్ ఆడుతది హ్యాపీగా. కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత మెడికల్ రూమ్‌కి పట్టుకెళ్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఏడాలి? అన్నా ఎమాన్యుయల్ అన్నా ఎందుకు అక్కడ ఎవరైనా చచ్చిపోయారా? అక్కడ ఎవరన్నా చచ్చిపోయారా? ఇంకోటి చెప్తాను. మనకి బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, అగ్ని పరీక్ష షో నుంచి క్లోజ్ ఫ్రెండ్ అయిన మనకి శ్రీజ గారు నిన్ను కెప్టెన్ చేస్తానురా, కెప్టెన్ ఖచ్చితంగా చేస్తానని చెప్పిన వ్యక్తి కెప్టెన్ చేసింది అన్యాయంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక్క కన్నీటి బొట్టు కూడా కాల్చలేదు అతను. ఒక్క కన్నీటి బొట్టు కూడా కాల్చలేదు పవన్ కళ్యాణ్. అలాంటిది తను చెప్తే అయిపోయిందండి అంటే అప్పుడు మాధురి గారు వచ్చి గట్టి మాట్లాడతారు. ఎందుకు అలాగ ఎడుతున్నావు సిగ్గులేక బాబా చిన్న పిల్లలాగా ఎడుతున్నాడు చిచ్చే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆవిడ కరెక్ట్గానే మాట్లాడింది. పట్టుకొని ఏడుస్తాడండి ఎవరో పవన్ కళ్యాణ్. ఇదా నెబ్బగాళ్ళలో ఏడిచాడు లేదా? నెబ్బాయే కాదా చెప్పండి నిజంగా? నెబ్బాయే కాదా అతను? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరన్నా చూసినట్టయితే ఒక్కటి చెప్పండి. భయ్యా ఇది విన్నర్ మెటీరియల్ కాదు భయ్యా. 100% అయితే విన్నర్ మెటీరియల్ కాదు. విన్నర్ ఎవడ కూడా ఇలాగ ఆడ్డు. అరే ఏవేంద్ర బాబు అని చెప్పేసి కొద్దిగా తనుజ బాగున్నావా? ఓకే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాడు కానీ ఎంత ఎక్కి ఆడడం అనేది కంటెంట్ క్రియేటర్ అది. అసలు విన్నర్ మెటీరియల్ కాదు. విన్నర్ మెటీరియల్ తనుజ అవుతుంది. 100% బిగ్ బాస్ టీమ్ మెట్లు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈరోజు ఆవిడికి చాలా పాజిటివ్ ఎపిసోడ్. తనుజ గారు బొక్క కూడా ఉంది. అది కూడా చెప్తా. మళ్ళీ చెప్తున్నాను. అంత తెక్కెక్కి ఆడడం ఫ్యాన్స్ ఎవరన్నా చూసి తిట్టుకోండి. డిస్లైక్ కొట్టి అనసబ్ చేసుకుని దొబ్బేయండి. ఏం పర్లా. ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఓకేనా? ఒక్కటి చెప్పండి ఫ్రెండ్స్. ఒకే ఒకటి చెప్పండి. ఎవరన్నా విన్నర్ మెటీరియల్ ఇలా పెట్టి అక్కడ ఇప్పుడు తనూజ గారికి తను చూసింది బయట నుంచి వచ్చాడు కదా ఇతను. ఆర్మీ నుంచి వచ్చాడు. ఇతను శ్రీకాకుళం ఎక్కడో కావచ్చు. ముందే తెలుసా? తనూజ గారు ముందే క్లోజా? కాదు కదా! ఇక్కడికి వచ్చిన తర్వాత కదా ఆ బాండ్ ఏర్పడింది. తనూజ గారికి ఎవరు క్లోజు? రీతు చౌదరి క్లోజు. నెక్స్ట్ మనకి ఎవరతను ఇమాన్యుయల్ బాగా క్లోజు. వాళ్ళు కదా ఆడాలి. ఎందుకు ఈ కంటెంట్ క్రియేటివిటీ? ఇది చిన్నపిల్లల నెబ్బతనం కాదా? ఆవిడ వయసు అంతా నీ వయసు అంతా. ఇంకోటి చెప్తాను. సంజన గారు రోజుకి ఎలాగ పడిపోతున్నారండి. గ్రాఫ్ మొత్తం కూడా దిగిపోతుంది. ఏమీ లేదు. ఆ బాడీ షేమ్ గురించి మాట్లాడడం ఏంటి ఆ ఎపిసోడ్‌లో? ఇలాగంటది. రోడ్ రోలర్ అంటది. రోడ్ రోలరా ఆ అమ్మాయి? ఎందుకు అలాగా? ఇప్పుడు మీరు ఇంకోటి చూసుకోండి ఫ్రెండ్స్. పోయిన ఎపిసోడ్‌లో ఏం జరిగింది? సాటర్డే ఎపిసోడ్‌లో చూసుకున్నట్లయితే నాగార్జున సార్ వచ్చేసి ఫస్ట్ 2 వీక్స్ నువ్వు కంటెంట్ క్రియేట్ చేసి ఇప్పుడు నువ్వు కంటెంట్ క్రియేట్ చేయట్లేదు. నీ ఆట ఎటో పోతుంది. ఫస్ట్ 2 వీక్స్‌లో ఉన్న సంజన కావాలి అనుకుంటే బాడీ షేమింగ్‌లు చేసుకుంటూ ఉంటే నాగార్జున సార్ పొగుడుతారని చెప్పేసి సంజన గారు అనుకుంటున్నారా? మీరు కిందైతే కామెంట్ చేయండి. ఓకే. రోడ్ రోలర్ అంటది. ఫస్ట్ ఎందుకు పడలేదు? బట్టలు దొంగతనం చేసావు. అది ఆ దివ్య నిఖిత గారు బట్టలు దొంగతనం అని చెప్పారా? అంటే బట్టలు దొంగతనం చేస్తుంది, గుడ్డయిపోతుంది. ప్రతిసారి కూడా దొంగతనమే తన అజెండా అని చెప్పేసి ఈవిడ అనుకుని బట్టలు దొంగతనం చేసింది. భరణి గారికి చెప్పింది, రాము గారికి చెప్పింది, నెక్స్ట్ అమ్మాయిల గారికి చెప్పింది. చూ అతనికి బాగా గట్టిగా ఇచ్చేయాలి ఎమాన్యుయల్ అని చెప్పేసి భరణి గారు బాత్రూంలో చెప్తారు ఎమాన్యుయల్ గారికి, రాము గారికి. అది విని భరణి గారు దూరం అయిపోతారు సంజనామాత గురించి. ఒకప్పుడు అన్నయ్య తమ్ముడు అక్క అని చెప్పేసి నా దగ్గరికి వచ్చేవాడు భరణి. ఇప్పుడు రావడం మానేసిన సంజన గారు అన్నాను. ఇదంతా కారణం దివ్య నిఖిత అనడం. దివ్య నిఖిత కాదు పర్సనల్‌గా పెట్టించుకోవడం. మాట్లాడితే దివ్య నిఖిత బాత్రూమ్ సరిగ్గా క్లీన్ చేయాలి. సంబంధం లేని విషయంలో కూడా
సంబంధం లేని విషయంలో కూడా కెప్టెన్సీ బాత్రూమ్లో డస్ట్బిన్ ఉందో డస్ట్బిన్ క్లీన్ చేయట్లేదని చెప్పి దివ్యనిఖిత గారు అనడం, దివ్యనిఖిత గారు గట్టిగా ఇచ్చాడు, దివ్యనిఖిత గారు పాయింట్స్ అక్కడ రైట్ అవ్వడం, మళ్ళీ ఈవిడ ఎర్రెక్కిపోయి ఈవిడ ఉడికిపోయి ఊటిపోయి రౌండ్ సర్కిల్ పెడతాడు, రౌండ్ సర్కిల్ పెట్టిన తర్వాత హ్యాట్ పెడతాడు, హ్యాట్ ఎవరి నెత్తి మీద తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఒక హెల్మెట్ చేసేయాలి, ఇక్కడ కూడా సంజయ్ మాత మీద ఇమాన్యుయల్ పెడితే దివ్యనిఖిత గారిని తీసేస్తారు. ఏదన్నా లాజిక్ పాయింట్ ఉందా? నేను కావాలనే తీసేసాను, నేను కావాలని తీసేసాను, నాకు అసలు ఇష్టం లేదు, దివ్యనిఖిత రావడం అసలు ఇష్టం లేదండి, ఇష్టం లేదు. నువ్వు ఎందుకు ఇష్టపడుతున్నావు? పర్సనల్గా గ్రెడ్జ్ పెట్టించుకున్నావు దివ్యనిఖిత గారి మీద, పర్సనల్గా గ్రెడ్జ్ పెట్టించుకుని నువ్వు అంతా చేసావు. సంజనా మాత రోజు రోజుకు దిగజారిపోతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇలా ఏంటి ఒక మాట కళ్ళు తిరిగి పవన్ కళ్యాణ్ కళ్ళు తిరిగి పడిపోయింది కదా అమ్మాయి, కళ్ళు తిరిగి పడిపోతే చెయ్యి ఇలా పట్టుకుంటారు కదా పవన్ కళ్యాణ్, అప్పుడు స్పర్శ తెలీదా? అర్ధరాత్రి ఏం మాట్లాడుకుంటారు తెలుసా? నైట్ తనుజ గారు పడుకుంటారు, ఆవిడకి నిజంగా బాగోలేదండి. తనుజ గారు పడుకుంటే నా గురించి నువ్వు ఎందుకు ఏడిచావు, నిజం చెప్పు, నా గురించి ఎందుకు ఏడిచావు? అయ్యో నేను పవన్ కళ్యాణ్, అయ్యో నీ గురించి నేను ఏడలేదురా, ఎవరి గురించి ఏడితానో తెలుసా, అది నేను కెప్టెన్సీ కంటెంట్ అవ్వలేదు, దాని గురించి ఏడిశాను. పడుకో, నువ్వు అంటేనే చాలా ఇష్టం రా, పడుకో. ఎందుకు చేతులు పిసకడం, ఎందుకు పిసికేవయ్యా బాబు, పిసుకో. ఎందుకు ఫేక్ కంటెంట్? ఈవిడికి తెలుసు, ఈవిడ కూడా అక్కడ చేసింది. కళ్ళు తిరిగి పడిపోవడంలో ఒరిజినల్ ఓకే, ఇక్కడ మాత్రం బెడ్ మీద పడుకొని మనకి ఇతనితో మాట్లాడడం, లవ్ ట్రాక్లు అయ్యి నడుపుతుంటే ఫేక్ అయిపోతున్నా అని చెప్పి తెలుసు కదా, మళ్ళీ లవ్ ట్రాక్ ఎందుకు నడుపుతాను? ఇక్కడ మాత్రం ఫేక్. కానీ ఈవిడి విన్నర్ మెటీరియల్, ఈవిడికి పాలిసులు ఎగలు కొడుతున్నారు కదా, వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా పాలిసులు కొట్టుకునే ఉంటారు. అది మీరు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మళ్ళీ చెప్తున్నాను, పాలిసులు కొట్లాడుతూ ఉంటాడు, పైకి ఎదగడు. ఎవరికైతే మీరు పాలిసులు కొడతారో వాడు ఎదిగిపోతాడు, జమ్ 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 మెట్లేసుకొని పైకి. మీరు ఇంతే. ఓకేనా? సంజయ్ మాత గురించి అయిపోయింది, పవన్ కళ్యాణ్ గురించి అయిపోయింది. ఇంకేంటంటే మాధురి గారి సంగతి వద్దాం. మాధురి గారు భజన పార్టీ అండి, భజన 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 తనుజ భజన. ఏమైతే ఏంది, మొన్న నాగేశ్వర పుల్లుగా ఇన్ని పుంజలు ఇట్టారు, ఏం ఆడుతున్నావు అది ఇది అని చెప్పి సట్టారు. ఓకేనా? వీక్ మొత్తం కూడా తనుజ గారు భజన చేసి వచ్చిందండి. అబ్బా, ఈ వీక్ నాగేశ్వర నాకు పొగిడేస్తారన్న మూమెంట్లో ఏంటంటే రీతూ చౌదరి గారిని జుత్తు పెట్టి నేలకేసి దబా దబా బాధేయాలని ఉంది అనేది అంటది. ఇదే వీడియో ప్లే చేస్తే మళ్ళీ గ్రాఫ్ ఇలా లేచిన గ్రాఫ్ డబడబడబడబడబడ డిబ్బి అని చెప్పి పడిపోద్ది అనమాట. ఏమీ లేదండి, పవన్ కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇమాన్యుయల్ సంగతి వద్దాం. ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా ఎంత సేఫ్ గేమ్ అంటే, టాస్క్లో మాత్రం ప్రాణాలు రక్తాల చింజింది ఆడి వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకుంటే అక్కడ వన్ అండ్ ఓన్లీ ఇమాన్యుయల్. ఇంకా ఫిజికల్ టాక్స్ గౌరవ్, నిఖిల్, పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్. ఓకేనా? వీళ్ళకి అవకాశం రాలేదు, అవకాశం వస్తే వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇమాన్యుయల్ మాత్రం రక్తాలు చిందించి ఆడాడు. ఇప్పుడు తనూజ గారి సంగతి వద్దామండి. బాత్రూంలో అంత గొడవ అయింది కదా, బాత్రూంలోనే అంత గొడవ అయింది కదండి. గొడవ అయితే ఇమాన్యుయల్ మళ్ళీ వంటగదిలోకి వచ్చిన తర్వాత తనూజ గారు ఉంటారు. తనూజ గారితో ఇమాన్యుయల్ ఏమంటాడంటే, ఒరే అది కాదురా, నేను ఎందుకు నామినేట్ చేస్తాను అంటే, నువ్వు అనుకున్నావా మనం కుకింగ్ విత్ జాతిరత్నాల నుంచి మనం కలిసి ఉన్నాం, నిన్ను ఎందుకు నామినేట్ చేస్తా? నామినేట్ చేయండి రా, టికెట్ ఆడికి ఇచ్చాను, ఆడి మనసులో ఏముందో తెలిస్తే నువ్వు పాయింట్లు పెడితే దూరంగా ఉంటావు, నీ కంటెంట్ నువ్వు వాడుకుంటావు, నీ ఆట నువ్వు వాడుకుంటావు, కాబట్టి టూ గుడ్ అనేది ఇచ్చానని చెప్పి అంటున్నాడు. ఇది సేఫ్ గేమ్ కాదా? చెప్పండి ఫ్రెండ్స్, ఇది సేఫ్ గేమ్ కాదా? నేను అంటారు కదా, తనుజ గారు పిఆర్ అని అంటున్నారు, ఎవరు పొగుడుతండి పిఆర్ అని అంటారు, మా దండాలు. కాదండి, ఎవరు పిఆర్ అని కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనట్టు చెప్తాను. నెక్స్ట్ రీతూ చౌదరి, డిమాండ్ పవన్. ఇది సోది, ఈ సోది రొడ్డరా బాబు. ఈ వీక్ అంతా కూడా రొడ్డ, వీళ్ళు గట్టిగా ఇవ్వాలండి. నాగార్జున సార్ వీడియో పెట్టాను, చూసారా మీరు? చూడండి, ఎవరెవరికి ఎన్ని పెడతారో చెప్పాను, ఎవరెవరికి ఎన్ని పెడతారని చెప్పేసి వీడియో చూడండి, బాగా వెళ్తుంది. ఓకేనా? ఎవరన్నా సేఫ్, అందరూ సేఫేనండి. ఇంకా రాము అన్నాడంటే ఎందుకు వస్తాడో తెలీదు. సాయి కృష్ణ కాదు, సాయి శ్రీనివాస్ అసలు కొంపలోనే కనిపించట్లేదు, ఆ వ్యక్తి కొంపలోను కూడా కనిపించట్లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా నిఖిల్ కొద్దిగా ఆడుతాడు, కానీ స్కోప్ బిగ్ బాస్ అంత ఓట్ల. డిమాండ్ పవన్కి అసలు స్కోపే లేదు, చూపించట్లేదు, పూర్తిగా తొక్కేశారు. ఇద్దరు పోలీసులు వచ్చారు కదా బొగాడి డ్రెస్లు వేసుకొని, చూసారా? రాముని ఇంటికి వెళ్ళిపోతారు కదా, గేట్ లోపనే పోతాయి, అయ్యేది పోలీస్ డ్రెస్ బొక్క.
అందరికి తనూజ గారికి ఎన్ని హింట్లు ఇచ్చారంటే అన్ని హింట్లు ఇచ్చారు. రీతు చౌదరికి ఎన్ని హింట్లు ఇచ్చారంటే అన్ని హింట్లు ఇచ్చారు. వీళ్ళిద్దరు కూడా. ఒకసారి కాదు రీతు చౌదరిని 2 సార్లు పిలిచి వ్యాన్‌లోని నీకు ఒకటి ఇస్తున్నాను అది చేయాలి, చెయ్యాలి అని చెప్పేసి ఎవరెవరు మీరు టాప్ 5 కంటెస్టెంటా? మీరు టాప్ 5 కంటెస్టెంటా? హిమాలయ మీరు టాప్ 5ఆ? రీతు చౌదరి మీరు టాప్ 5ఆ? తనూజ మీరు టాప్ 5ఏ కదా! ఎందుకా ఇది? ఎందుకు ఉండాలనుకుంటున్నారు టాప్ 5లో? ఇలాంటి హింట్లు ఇస్తే వాళ్ళు పేటరేగిపోరా? వాళ్ళ ఆట చెప్తున్నాను నిజం చెప్తున్నానండి. అందరూ కూడా సేఫెస్ట్ గేమేనండి. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేనేం చెప్తానంటే ఈ భజన బృందం అంతా కూడా తనూజ గారిని జమ్మని లేపుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. ఈ భజన బృందం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే బిగ్ బాస్ షో ముందుకెళ్తది. తగ్గదులండి. తనూజ గారు విన్నర్. పక్కా విన్నర్ తనూజ గారు. అంతే. అంతే ఇంకేముంది? పాలిసులు కొట్టుకొని ఉంటున్నారు. మాధురి గారికి ఎవరికి పాలిసి కొడుతున్నారు? తనూజ గారు పాలిసి కొడుతున్నారు. తనూజ గారికి ఎవరు కొడుతున్నారు? పవన్ కళ్యాణ్ పాలిసి కొడతాడు. డిమాండ్ పవన్కి ఎలా పాలిసి కొడుతున్నాడు? అదే రీతు చౌదరికి ఎవరు పాలిసి కొడుతున్నాడు? డిమాండ్ పవన్ కొడుతున్నాడు. డిమాండ్ పవన్కి ఎవడు కొడుతున్నాడు పాలిసు? రీతు చౌదరి కొడుతుంది. ఓకేనా? ఇంకా చెప్పమంటారా? చెప్తాను చూడండి. ఇప్పుడు అలాగే టిపికల్స్ రమ్య ఉంది కదా, రమ్యకి ఎవరు కొడుతున్నారు పాలిసు? సుమన్ శెట్టి అన్న. సుమన్ శెట్టి అన్న ఎవరు కొడుతున్నాడు? రమ్య గారికి కొడుతున్నారు. ఫుడ్ దేవత. మీరు ఇన్ని పాలసీలు ఉన్నాయి కదా, అందరు పాలసీ చెంచాలే కదా. ఇక్కడ ఆటే అర్థం కావట్లేదు. ఎవడన్నా ఇలాగ తిరుగుతున్నాడు అంటే రాము. ఇంకెమాన్యువల్ వేసేసరికి వీళ్ళందరూ అమ్మ, తల్లి, కన్న, బుజ్జి అంతే. గేమ్లో వచ్చారు మాత్రం రక్తాలు చిందించి మనోడు ది బెస్ట్. అందరూ సేఫేనండి. ఏం లేదు. పుట్టితే ఎందుకు కప్పు ఇచ్చేసేయండి. షో ఎపిసోడ్ కప్పు ఇచ్చేసేయండి తనుజ గారికి. టాటా బాయ్ బాయ్. ఇప్పుడు వస్తున్నారు మా దూతలు, మనోళ్ళు వస్తున్నారండి. సారీ అండి. అగ్ని పరీక్ష షో నుంచి నలుగురైతే వస్తున్నారు కదా, వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూద్దాం. మెయిన్ దమ్ము శ్రీజ గారు వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడున్న సరే సక్రమంగా ఆడి గెలుచుకొని వీళ్ళందరూ కూడా తొక్కుకొని పైకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ గోపి. ఎపిసోడ్ రివ్యూ ఇవ్వాలని బాధపడకండి. అందరూ సేఫెస్ట్ గేమ్ ఎపిసోడ్ రివ్యూ చొప్పులు ఇచ్చి నన్ను కొడతారు మీరు. ఓకేనా? దిస్ ఈజ్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 దగ్గరగా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.